హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి నా పేరు హరిబాబు అండి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ పిఏ పాలసీ అనమాట. అంటే పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అనమాట. సో ఈ రోజు నేను దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి యాక్సిడెంటల్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మన చిన్న నామినల్ అమౌంట్ తోటి మనం దీన్ని ఈ పాలసీని కానీ తీసుకుంటే మనం దాన్ని కూడా మన ఫ్యామిలీకి కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ పాలసీ తీసుకోమని నేను రికమెండ్ చేస్తానమాట. సో ఇదేమీ ప్రమోషనల్ కాదు, జస్ట్ ఏంటంటే ఇది మనకి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇన్కమ్ లెవెల్ ఎలాగున్నా సరే మనం తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఎలిజిబులే. సో అందుకని ఏంటంటే ఇది పర్సనల్ గా నేను ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో వాళ్ళ దగ్గర నేను డీటెయిల్స్ అన్ని కనుక్కొని నేను కూడా పర్సనల్ గా ఒక పాలసీ అనేది తీసుకున్నాను. పిఏ పాలసీ అనమాట, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. సో ఇది మనకి ఎలాగా ఎంత పడుతుంది కాస్ట్, అసలు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, సో ఎలాగ ఎలిజిబుల్, ఏ విధంగా తీసుకోవాలి, నేను అక్కడ ఏదైతే నేను పోస్ట్ మ్యాన్ తో మాట్లాడానో అవన్నీ కూడా మీకు ఇలాగ ఒక్కొక్కటి ప్రతిదీ ఎవ్రీథింగ్ దాని బెనిఫిట్స్ అవన్నీ ఎలా తీసుకోవాలనేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ దీన్ని ఎందుకు నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను అంటే, చాలా మందికి టర్మ్ పాలసీ రాదు. అంటే ఏదైనా చనిపోతే ఒక వస్తుంది, బట్ టర్మ్ పాలసీ ఎందుకు ఎలాగ వస్తుంది అంటే పే స్లిప్స్ కానీ లేదంటే ఐటీ రిటర్న్స్ కానీ, అంటే చాలా మంది ఎంప్లాయీస్కి మాత్రమే పే స్లిప్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంది తీసుకోవడానికి అర్హులు అవుతారు అనమాట. సో అందుకని ఏంటంటే మనం వాటిని ఎవరికైతే ఇన్కమ్ లెవెల్స్ సరిగా లేవో, సో నాకు ఇన్కమ్ లెవెల్ సరిగా నేను చూపించుకోవడానికి లేవు, నేను నార్మల్ అంటే కొంత డైలీ వేస్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే అంటే షాప్లో పనిచేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే సరిగా పే స్లిప్స్ ఏమి ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పిఏ పాలసీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో అలాగని పేసిప్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎందుకు తీసుకోమని రికమెండ్ చేస్తానంటే, దీంట్లో ఉన్న చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో చాలా తక్కువ నామినల్ అమౌంట్ అనమాట. సో ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. సో ఏ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో పెట్టి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఏజ్ ఎలిజిబిలిటీ అంటే 18 నుంచి 65 ఇయర్స్ అనమాట. అంటే ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉంటారో మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 65 ఇయర్స్ అనమాట. అంటే 65 దాటితే ఈ పాలసీ అనేది ఎలిజిబుల్ కాదు అనమాట. సో ఇది మెయిన్ ఫోకస్ ఏంటంటే యాక్సిడెంటల్ గా జరిగితే మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి. యాక్సిడెంటల్ గా జరగకపోతే ఈ బెనిఫిట్స్ ఏవి రావు. సో ఇది మనం తీసుకునేది కూడా ఏంటంటే ఓన్లీ యాక్సిడెంటల్ పర్పస్ మాత్రమే. అంటే చాలా మంది అనుకుంటారు మన పాలసీ తీసుకోగానే చనిపోతే వస్తుంది కదా అని అనుకుంటారు. ఇది చనిపోతే వచ్చింది కాదండి. అంటే నార్మల్గా చనిపోతే వచ్చింది కాదు. ఏదైనా బై ఛాన్స్ యాక్సిడెంటల్ గా అంటే మనం అంటే బాత్రూమ్ లో కాల్ జారి పడిపోయినప్పుడు కొంచెం ఒక్కోసారి మనకు మెదడు తగిలవచ్చు, లేదంటే బై యాక్సిడెంటల్ గా బైక్ యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా జరిగిన ఏవైనా సరే ఇవి వర్తిస్తాయి అనమాట. సో ఒకటి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనం చూసుకుందాం. పోస్ట్ ఆఫీస్ తోటి ఇవి ఏవే కంపెనీస్ టైప్ ఉంటాయి అంటే టాటా తీసుకోవచ్చు, బజాజ్ అలైన్ తీసుకోవచ్చు, నివాబొప్ప తీసుకోవచ్చు అనమాట. అంటే చాలా మంది కొంతమంది నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఉంటే ఈ కంపెనీస్ లో ఏ కంపెనీ కూడా పోస్ట్ ఆఫీస్ తో టైప్ ఉంటుంది, మనం తీసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారంటే మొత్తం మనకి ఏదైతే అక్కడ ఆన్లైన్ అకౌంట్ తీసుకోవాలి, 200 రూపీస్ అనమాట. ఆన్లైన్ అకౌంట్ తీసుకొని అప్పుడు మనకి పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళు కంపల్సరీగా ఆ పర్సన్ ఉండాలి, తంబేస్తేనే అప్పుడు ఆన్లైన్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ లో. ఆ పోస్ట్ మ్యాన్ ఆ సెల్ లోనే ఇమీడియట్ గా మనకి జస్ట్ చేయడానికి ఒక అరౌండ్ 5 to 10 మినిట్స్ టైం పట్టింది. నాకైతే మటుకు అరౌండ్ 5 to 10 మినిట్స్. సో ఆ టైంలోనే మనకి పాలసీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ నేను తీసుకున్న పాలసీ ఏంటంటే, నాకు టాటా బ్రాండ్ నాకు ఇష్టం కాబట్టి నేను టాటాతో తీసుకున్నాను. సో అది ఇక్కడ ఏటవుతుందంటే 549 రూపీస్ అనమాట. సో 5 lakhs కి అయితే 349, 10 lakhs కి అయితే 549 అనమాట. సో అట్లీస్ట్ వేరియేషన్ 200 రూపీస్ ఉంది కాబట్టి ఒక అట్లీస్ట్ మన సినిమాకి వెళ్ళినా ఒక బిర్యానీ తిన్నా కూడా ఆ అమౌంట్ అనేది పెద్దగా ఇదేం కాదు. అది కూడా ఈ అమౌంట్ పెట్టడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 1 year వరకు దీనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో 1 year వరకు ఈ బెనిఫిట్స్ అన్ని మనం పొందవచ్చు, ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్గా ఏమైనా ప్రాబ్లం అయితే మటుకు. సో అందుకని నేను ఏం చేసింటే 549 తీసుకోండి. ఇది 1 year ఎలిజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ డెత్. ఎవరికైతే యాక్సిడెంటల్ గా డెత్ అయిపోయారో నామినీకి ఏటవుతుందంటే ఈ 10 lakhs రూపీస్ నామినీకి ఇస్తారన్నమాట. సో 10 lakhs రూపీస్ నామినీకి ఇస్తారు. నెక్స్ట్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు ఆ మనిషి చనిపోకుండా ఏటవుతుందంటే ఒక 2 చేతులు కానీ 2 కాళ్ళు కానీ లేదా 2 ఐస్ కానీ చాలా మందికి ఏంటంటే పర్మనెంట్ గా డిస్క్లోజర్ అయిపోతుంది. అంటే పర్మనెంట్ గా పనిచేయవు, డిజబిలిటీ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఏటవుతుంది 10 lakhs రూపీస్ వాళ్ళకి అప్ టు సమ్మించు 10 lakhs ఇమీడియట్ గా ఆ పర్సన్ ఉంటుండగానే ఇస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ అంటే తక్కువ రిస్క్ అనమాట. అంటే 2 చేతులు కాదు, ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ ఒక కన్ను కానీ ఏదైనా యాక్సిడెంట్ గా అయినప్పుడు పూర్తిగా పోయినప్పుడు ఏంటంటే అది కూడా పార్షియల్ గా పర్మనెంట్ గా పోయినట్టుగా అయితే డెఫినెట్ గా అప్పుడు మనకి ఏటవుతుందంటే ఈ 10 lakhs రూపీస్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ యాక్సిడెంటల్ డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ అండ్ పారాలిసిస్ అనమాట. సో ఎప్పుడైతే మన యాక్సిడెంటల్ గా పారాలిసిస్ వచ్చిందో, యాక్సిడెంటల్ గా అయిన తర్వాత వాళ్ళకి అంటే ఆ యాక్సిడెంటల్ త్రూ పారాలిసిస్ వచ్చిందని మన డాక్టర్ గారు చెప్పినట్టుగా అయితే వాళ్ళకి డెఫినెట్ గా అప్ టు సమ్మిషుడు కూడా వాళ్ళు ఇస్తారనమాట.
సో ఇక్కడ ఏంటవుతుంది, మనకి జస్ట్ మనం 549 రూపీస్తో కట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు చనిపోతేనే వస్తుందా అంటే, చనిపోతే వస్తుందని 1% అయితే యాక్సిడెంటల్ గా మనం బతికుంటే కూడా వచ్చేవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో యాక్సిడెంటల్ గా ఒకవేళ పొరపాటున మనం యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మనం బతికే ఉంటాం, కొన్నిసార్లు ఏదైనా ఇన్సిడెంట్ గా కాళ్ళు చేసి పోవచ్చు ఏదైనా ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ జస్ట్ 549 రూపీస్ తోటి ఇన్ని బెనిఫిట్స్ అనేది మనకి వర్తిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎలా వర్తిస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, అది వితిన్ 24 అవర్స్ అవ్వాలన్నమాట. అంటే ఎప్పుడైతే 24 అవర్స్ దాటుతుందో అప్పుడు ఇది అనేది మనకి వర్తిస్తుంది. ఏది యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది 1 lakh అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ అంబులెన్స్ కవర్. ఎప్పుడైతే మనం అంబులెన్స్ వాడతామో దానికి కూడా 1000 రూపీస్ అనేది మనకి వర్తిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ జరిగేటప్పుడు కొంతమంది చనిపోరు, కొంతమంది డిజబుల్ అవ్వరు, కోమా స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. సో అలాంటప్పుడు కూడా కంపెనీ చేస్తుంది, కోమా స్టేజ్కి 1 lakh రూపీస్ అనేది పర్సన్కి ఇస్తారనమాట. కోమా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 1 lakh రూపీస్ ఇస్తారనమాట. అదేవిధంగా కామన్ డిజాస్టర్ బెనిఫిట్స్. కామన్ డిజాస్టర్ బెనిఫిట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ పర్సన్ ప్లస్ వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ జర్నీ చేస్తూ చనిపోతారో, సో కామన్ డిజాస్టర్ బెనిఫిట్ కింద ఏంటంటే వైఫ్ కూడా అక్కడ ఏంటవుతుందంటే 50,000 రూపీస్ మనకి బెనిఫిట్ అనేది ఇస్తారన్నమాట నామినీకి. సో అదే విధంగా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అనమాట. ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అంటే అర్థం ఏంటంటే అప్ టు 2 children వరకు అనమాట ఇది. సో ఆ పర్సన్ కానీ ఒకవేళ పర్మనెంట్ గా యాక్సిడెంటల్ గా చనిపోతే మటుకు అప్ టు 2 children ఎవరైతే అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు కంటిన్యూషన్ ఎవరికైతే వాళ్ళు ఫుల్ టైం ఎడ్యుకేషన్ చేస్తారో, పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 lakh రూపీస్ వరకు ఇస్తారనమాట. అప్ టు 2 children ఉంటే 2 children వరకు కూడా అప్ టు 1 lakh వరకు ఇస్తారనమాట ఇది. ఓకేనా. అది కాకుండా ఉంటే లేదా ఎడ్యుకేషన్ లేకపోతే 25 years ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఏది ముందైతే అది వర్తిస్తుంది డెఫినెట్ గా. నెక్స్ట్ రీపాట్రియేషన్ ఆఫ్ రిమైన్స్ 5,000. అంటే ఎప్పుడైతే ఆ పర్సన్ చనిపోతారో పార్థివ దేహాన్ని తరలించడానికి ఒక 5,000 రూపీస్ ఇస్తారనమాట. అది కూడా. నెక్స్ట్ ఫ్యూనరల్ బెనిఫిట్స్. అంటే తగలబెట్టడానికి కానీ లేదంటే కరెంట్తో చేస్తే ఏదైతే పార్థివ దేహాన్ని తగలబెడతారో వాళ్ళకి కూడా దానికి కూడా ఏం చేస్తారంటే నామినీకి 5,000 రూపీస్ ఇస్తారు. అంటే దహన ఖర్చులోనే ఉంటుంది అనమాట. సో ఇది 5,000 రూపీస్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఇన్ హాస్పిటల్ డైలీ క్యాషెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యింది బట్ ఆ పర్సన్ చనిపోలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏంటవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది 10 days అవ్వచ్చు, 12 days అవ్వచ్చు, లేదంటే మేజర్ యాక్సిడెంట్ డిపెండ్ అపాన్ మేజర్ యాక్సిడెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటవుతుంది మనకి ఇక్కడ మాక్సిమం 10 days వరకు ఇస్తారండి. డైలీ క్యాష్ 1,000 వరకు ఇస్తారనమాట. అంటే ఇక్కడ 2 days డిడక్టబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అతను 10 days ఉన్నారనుకోండి, 2 days తర్వాత నుంచి కౌంట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే 2 days అయిపోద్దో అప్పటి నుంచి ఏంటంటే ఎవ్రీ డే 1,000 రూపీస్ అతనికి క్యాష్ ఇస్తారనమాట. అలాగే ఎన్ని రోజులు ఇస్తారు, మాక్సిమం 10 days అనమాట. అంటే 10,000 రూపీస్ వరకు మనం ఉంటుంది కానీ చిన్న ఖర్చుల కోసం అని చెప్పేసి మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఎక్కడో చనిపోతారు, బట్ చనిపోయిన తర్వాత ఏంటంటే ఆ పర్సన్ ని ఈ ఫ్యామిలీ ఎప్పుడైతే రీచ్ అవ్వడానికి, అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే 150 kilometers అబోవ్ ఎప్పుడైతే ట్రావెలింగ్ ఉంటుందో వాళ్ళకి అప్పుడు 30,000 వరకు వాళ్ళకి ఫ్యామిలీకి ఇస్తారు అన్నమాట ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద. అది. నెక్స్ట్ మనం ఈ బెనిఫిట్స్ అన్ని పొందాలంటే మేజర్ గా అంటే చనిపోతే మనం ఏం చేస్తాం, ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి, హాస్పిటల్ తాలూకా పోస్ట్ మార్టం కాపీ ఉండాలి. ఈ 2 ఉంటే మనం దీంట్లో సగం బెనిఫిట్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. లేదు మనం ఉంటుండగా మనకి ఆల్రెడీ ఒక కాల్ కానీ ప్రాబ్లం అయింది, లేదంటే హాస్పిటల్ ఉంటుండగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకుంటే అప్పుడు మనకి హాస్పిటల్ తాలూకా రికార్డ్స్ ఉండాలన్నమాట. అంటే హాస్పిటల్ తాలూకా ఏదైతే మెడికల్ బిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇస్తే డెఫినెట్ గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం ఎలా అప్రోచ్ అవ్వాలంటే, మనం పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తే అతను సెల్లో ఈజీగా మనకి ఫైండ్ అవుట్ చేసేస్తాను అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని ఉన్నాయండి, ఎవరు కూడా దీన్ని మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇది జస్ట్ నామినల్ అమౌంట్ మాత్రమే. 549 రూపీస్ కూడా చాలా నామినల్ అమౌంట్. అంతగా మనం పే చేయలేకపోతే 349 రూపీస్, అది కూడా మంత్కి కాదు, డే కాదు, ఎవ్రీ ఇయర్కి అనమాట. సో ప్రతి ఇయర్కి కూడా మనం ఇది 549 రూపీస్ తో జస్ట్ మనం తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా కావాలనుకుంటే నివా బొప్ప కూడా ఉంది. నివా బొప్ప అయితే 15 lakhs వరకు కూడా ఇస్తుంది. సో 700 అంతా అనిపిస్తుంది. సో అది కూడా తీసుకోవచ్చు మనం. సో నేనంటే ఏంటంటే నామినల్ అమౌంట్ కాబట్టి నేను జస్ట్ 500 రూపీస్ అని చెప్పేసి దీన్ని తీసుకున్నాం. మన ఎవ్రీ ఇయర్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు పిఏ పాలసీలు ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మీరు యాక్సిడెంటల్ పాలసీ ఎక్కడో తీసుకునే ఉంటారు. సో అది ఒకసారి వర్తిస్తుందా అంటే 2 కూడా వర్తిస్తాయి అనమాట. ఎందుకంటే మీరు పిఏ పాలసీలు అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లాగా ఏంటంటే ఒక దగ్గర తీసుకుని ఇంకో దగ్గర తీసుకుంటే అవి వర్తించు. బట్ ఇక్కడ అలా కాదు, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ మీరు ఎన్ని తీసుకున్నా కూడా అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీరు యాక్టివ్ లో ఉంటేనే అవి కూడా. సో ప్రతి ఒక్కరు దీన్ని తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ డెఫినెట్ గా షేర్ చేయండి. ఓకేనా.
సో మీలో ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎన్ని డౌట్స్ ఉన్నా లేదంటే మీకు పాలసీలు కావాలన్నా సరే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 6281688341. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.